అందరికీ నమస్కారం. ఆంధ్రజ్యోతి కార్యాలయంపై జరిగిన దాడి అప్రజాస్వామికం. మా వీగన్ మారీచుడు పన్నిన కుట్రలో భాగమే ఆంధ్రజ్యోతి సంస్థలపై దాడులు. మీ మహామేత బుల్డోజర్లను పెట్టి రాధాకృష్ణ గారిని భయపెట్టాలనుకున్నప్పుడే ఆయన భయపడలేదు. అలాంటిది మీ రౌడీ మూకలు చేసే అల్లర్లకు ఆయన భయపడతాడనుకోవడం మీ అవివేకం. వైసీపీ పార్టీ నేతలకు మహిళల యొక్క గౌరవం సంస్కారం గురించి మాట్లాడే అర్హత లేదు. ఎందుకంటే 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా రాజకీయాలకు సంబంధం లేని మా బోనమ్మ గారి గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. అప్పుడు గుర్తుకు రాలేదా మీకు మహిళల యొక్క గౌరవం సంస్కారం గురించి? నారా బ్రాహ్మణి గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి ఇష్టం వచ్చినట్లు బూతులు మాట్లాడారు. అప్పుడు గుర్తుకు రాలేదా మీకు మహిళల యొక్క గౌరవం గురించి సంస్కారం గురించి? మొన్నటికి మొన్న అంబటి రాంబాబు అందరూ చూస్తుండగా చంద్రబాబు గారి తల్లిగారి గురించి సభ్య సమాజం సిగ్గుపడేలా మాట్లాడారు. అప్పుడు గుర్తుకు రాలేదా మీకు మహిళల యొక్క గౌరవం సంస్కారం గురించి? అమరావతి మహిళా రైతుల మీద పోలీసులను అడ్డు పెట్టుకొని దాడులు చేశారు. అప్పుడు గుర్తుకు రాలేదా మీకు మహిళల యొక్క గౌరవం సంస్కారం? మీరు 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ మహిళల మీద, జనసేన పార్టీ మహిళల మీద, సామాన్య మహిళల మీద సోషల్ మీడియా వేదికగా బూతులు తిట్టారు, మార్ఫింగులు చేశారు, వ్యక్తిత్వ హననం చేశారు. అప్పుడు గుర్తుకు రాలేదా మీకు మహిళల యొక్క గౌరవం గురించి సంస్కారం గురించి? ఇకపోతే ఆర్కే రోజా, అసలే నీది నోరా మురికి కాలువ అని ప్రజలందరూ అంటుంటారు. అలాంటిది నువ్వు గౌరవం గురించి సంస్కారం గురించి మాట్లాడుతుంటే సంస్కారమే సిగ్గుపడుతోంది. మీ సొంత ఛానల్ అయినటువంటి సాక్షి ఛానల్లో దేవతల రాజధాని అమరావతి గురించి వేశ్యల రాజధాని అని డిబేట్లు పెట్టి మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడారు. అప్పుడు గుర్తుకు రాలేదా మీకు మహిళల యొక్క గౌరవం గురించి సంస్కారం గురించి? ఎప్పుడు నిత్యం అమ్మలు అక్కలను మాట్లాడే మీ వైసీపీ నాయకులు మీరా మహిళల యొక్క గౌరవం గురించి సంస్కారం గురించి మాట్లాడేది? ఇకపోతే పత్రికా స్వేచ్ఛను కాపాడడం మన అందరి బాధ్యత. ఆంధ్రజ్యోతి పత్రికా కార్యాలయంపై జరిగిన దాడి అప్రజాస్వామికం. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.